ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామము, అన్ని నామముల కంటే హెచ్చైనటువంటి నామం. విశ్వంలో దానికి మించినటువంటి నామం లేదు కనుక ఆ నామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. చాలా సంతోషం. మాకంటే ముందు వచ్చి మీరు చక్కగా కూర్చుని ఉన్నారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. సంతోషమైనటువంటి విషయం. దేవుని వాక్యులు అంటాడు, నన్ను జాగ్రత్తగా వెతికివాడు నన్ను కనుగొను అన్నాడు. నీవు జాగ్రత్తగా వెతికేటటువంటి స్వభావం నువ్వు చిన్న వయసులో నుంచి ఉన్నావు అనుకో, ఆ వెతికేటటువంటి స్వభావం నీ హృదయంలో ఉంది కనుక నీ వయసు మీరుతా ఉన్నా కూడా నువ్వు ఆయన్ని వెతుకుతూనే ఉంటావు. చాలా సంతోషమైన విషయం. మీరందరూ చాలా ముందుకు వచ్చారు, సంతోషం. ముందుకు వచ్చి జాగ్రత్తగా ధ్యానించాలా, అతిశయపడకూడదు. నేను చాలామంది అబ్జర్వ్ చేస్తూ ఉంటున్నాను చిన్న వయసులో నుంచి కూడా. వాళ్ళ యొక్క మనస్తత్వంలో గర్వం పోలేదండి, అహం పోలేదు, దీనత్వం రాలేదు. ఏదో పెద్ద మనుషుల్లాగా చలామణి అవుతారు. దట్ ఈజ్ బ్యాడ్, దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. కాబట్టి జాగ్రత్తగా ఉండాలా. బీ ఒబీడియంట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఇన్ ఎవ్రీవేర్. అది ముఖ్యమైనటువంటిది. కొంతమంది నటిస్తూ ఉంటుంటారు, దట్ ఈజ్ నాట్ గుడ్. మోసపోకిడి దేవుడు ఎక్కిరింపబడడు, మనుషుడు ఏం విత్తున పంట కోస్తాడు. అది ప్రపంచం ఉన్నంతకాలం కూడా పనికొచ్చేటటువంటి మాట, మంచి మాట ఇది. బీ ప్లెయిన్. ఎప్పుడు నువ్వు యథార్థంగా ఉండాలా. నువ్వు లోపల ఎలా ఉన్నావు బయట అలాగ ఉండాలి, బయట ఎలాగ ఉన్నావు లోపల అలాగ ఉండాలా. భక్తికి నాణ్యతది. శ్రద్ధాభక్తులతో వినాలా. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ఇంటి గొడవలు, లేకపోతే బంధువుల గొడవలు, ఇరుగు పొరుగు విషయాలన్నీ పక్కన పెట్టి ఇక్కడ జరుగుతున్న విషయం మీదే మనం కాన్సన్ట్రేట్ చేయాలా, శ్రద్ధ వహించాలా. శ్రద్ధ వహించి ఆ శ్రద్ధకు తగినటువంటి రీతిగా నడవాలా. అలా నడవటానికి ప్రభువు మనకు సహాయం చేయను కాక. ఇంకేటైనా దేవుని మాటలే ఎప్పుడు చెప్తూ ఉంటుంటాను. నేను పడుకునేటప్పుడు చెప్తుంటా, కూర్చున్నప్పుడు చెప్తుంటా. కాబట్టి మనం దేవుని ప్రేమించటంలో హృదయం అంతటితో ప్రేమించాలి. ఒకరోజు ప్రేమించడం కాదు. ఓ మనుషుడా, నువ్వు చనిపోయే లాస్ట్ బిట్ వరకు కూడా ఆయన మీద నీ మనసు ఉంచాలా. అలాగే నువ్వు తరిఫీ చేసుకోవాలి నీ వ్యక్తిత్వాన్ని. అప్పుడు నువ్వు జీవితకాలం అంతా ఆయన్ని ప్రేమించగలుగుతావు. ఏదో ఏడాబాలంగా వచ్చి కొంచెం కూర్చుని ఏదో కొంచెం కౌరులు చెప్పేసి అది కాదు. నీ జీవితంలో అది నిక్షిప్తమైపోవాలా. నిక్షిప్తమైపోతే ఇంక నువ్వు అలాగే జీవించగలుగుతావు. చాలా సంతోషం. మీరు అందరూ కలిసి మందిరానికి వచ్చారు. ప్రభువును ఆరాధించే విషయంలో గర్వం ఉంటే దేవుడిని ఆరాధించలేరు. ముందు గర్వం పోవాలా, స్వనీతి పోవాలా. నీ స్వనీతి చాలా చచ్చేంతవరకు అలాగే ఉందిరా తమ్ముడు. నీ స్వనీతి అలాగే ఎడుతుంది, దానికి విరుగుడు లేదు. విరుగుడు లేనటువంటి వాడి యొక్క జీవితం ఎవరికి మేలు కలిగించదు. నువ్వు ఎంత అంబులుగా ఉండాలంటే నీ అంతరంగంలో దేవుడిని ప్రేమించే స్వభావం కలిగినటువంటి జీవితం నువ్వు కలిగి ఉండాలి. అది అంత సులభంగా రాదు. అది మనం దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. నిద్రావస్థలో కూడా ప్రాక్టీస్ చేసుకుంటే దేవుడు మనకు అనుగ్రహించి అప్పుడు ఏం చేస్తాడంటే మనవి చేసే ప్రతి మనవికి సమాధానం ఇస్తాడు. పెద్దగా అరిస్తే ప్రార్థన కాదు, నువ్వు మౌనంగా ఉండి ప్రార్థన చేసినా ఆయన వింటాడు. కాబట్టి అంతరంగంలో ఒకటే, బయట ఒకటే నీ జీవితం. అందుకనే నీ బ్రతుకులో వర్ధిల్లలేదు. నీకు చెప్పినా అర్థం కాదు. ఆఖరికి ప్రభువే నీకు చెప్తాడు. అప్పుడు బాధపడతావు, అయ్యో చెప్పిన మాటలు, పెద్దలు చెప్పిన మాట వినలేదు కాబట్టి నా ఇష్టానుసారంగా నడుచుకున్నా. అదే భక్తి అనుకున్నాను నేను. పక్కన ఉన్నవాడికి కనిపించేదే భక్తి కాదు. నీ అంతరంగము భక్తి దేవునికి ఇష్టమైన ఉండాలి. అప్పుడు నువ్వు మొదటి నుంచి ప్రభు దగ్గరికి వెళ్ళేంతవరకు కూడా ఒకే రీతిగా ఉంటావు. లేకపోతే నువ్వు నటన ఉందా నీ వెనకాల, నీ నటన నీకు నష్టాన్ని కలగజేస్తుందని గుర్తుపెట్టుకో. నటన పనికిరాదు. యాజ్ యూ సో యూ రీప్ అంటే ఏంటిరా బాయ్? యాజ్ యూ సో యూ రీప్.
నీ ఏ విత్తనం అయితే నీ విత్తుతావు ఆ పంటే నువ్వు కోస్తావు. మర్చిపోక నటించే నటన అస్సలు భక్తిలో పనికిరాదు. ఎలాగున్నావో అలాగే ఉండాలి. అప్పుడు అందులో లోపం ఉంటే చెప్తే మరలా దాన్ని సెటిల్ చేసుకుంటాం. చాలా సంతోషమైనది. ఇంకేంటి ఇంకా అబ్బా, నేను మందిరంలోకి వచ్చిన దగ్గర నుంచి దేవుని మాటలే చెప్తుంటా. అలాగే నువ్వు నా దగ్గర కనిపించిన దేవుని మాటలే చెప్తూ ఉంటుంటా. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉందా? చెప్పు. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు లేదు నీ జీవితంలో. అయినా నువ్వు అలాగే భక్తి అనుకుంటా పోతుంటావు. ఆ తర్వాత గమ్యానికి వెళ్ళాడు ఏం కనిపించదు. అప్పుడు ఏడుస్తావు. పెద్దలు చెప్పే కానీ నేను నటించాను. భక్తిలో నటన పనికిరాదు. అందుకని అంటాడు ఇంగ్లీష్లో, యాజ్ యూ సో సో యూ రీప్. నువ్వు ఏదైతే విత్తుతావో ఆ పంటే కోస్తావు. అంతే కదా. నువ్వు ఏ పంట అయితే వేస్తావో, విత్తనం వేస్తావో ఆ పంటే కోస్తావు. నీ జీవితంలో కూడా ఏ విధంగా పైకి నటిస్తూ ఉంటావో ఆ నటనే నీ జీవితంలో ముగింపు అయిపోతుంది. అప్పుడు నీకు అవకాశం ఉండదు సరి చేసుకోవటానికి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నటించొద్దు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడు. లేనిది లేనట్టే చెప్పు. అది మంచిది. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు నటిస్తున్నావు. అది రాబోయే దినాల్లో నీ తలకి గొడ్డల పెట్టి ఉంటుంది. అప్పుడు నన్ను గుర్తు చేసుకుంటావు. అప్పుడు నేను నీకేం పని చేయలేను. నటించకు. భక్తి అంటే నటన కాదు. నిజాయితీ కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. నీవు ఇంటిలో ఉన్న నిజాయితీగా ఉండాలా, కుటుంబంలో ఉన్న నిజాయితీగా ఉండాలా, ఉద్యోగంలో ఉన్న నిజాయితీగానే ఉండాలా. అది ఎప్పుడు పోగొట్టుకోకూడదు. దానికి అతుకులేటు ఏంటి కొత్త రకాలైనటువంటి అంటించడం పనికిరాదు. యాజ్ యూ సో సో యూ రీప్ అన్నాడంటే ఏంటి? నువ్వు ఏది విత్తుతావో ఆ పంటే కోస్తావు. నటిస్తున్నావు అనుకో, నటించేది అస్సలు పనికిరాదు. భక్తిలో ఉన్నది ఉన్నట్టే చెప్పాలి. అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. ఉన్నాయా మరి? మనిషి దగ్గర ఒక మాట ఉంటుంది, నీ దగ్గర కూడా మనిషి దగ్గర ఒక మాట ఉంటుంది. అది ఎట్లాగా? మేము చెప్పలేదనుకో రేపు అంటావు, మా అన్నయ్య నాకేం చెప్పలేదు, నేను నటిస్తున్నానన్న సంగతి తెలుసున్నా చెప్పలేదంట. ఇప్పుడు నేను చెప్పానుకో రేపు నువ్వు అన్నా కుదరదు. మంచి భక్తి నేర్చుకోవాలి. అవునంటే అవును, కాదంటే కాదు. అవునంటే అవును, అమ్మ దగ్గరైనా అవునంటే అవును, కాదంటే కాదు. అలాగ ఉండాలి. నటించేటటువంటి స్వభావం చాలామందిలో నేను చూసిన బాధపడుతూ ఉంటుంటా. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయినా సరే, అయ్యో ప్రభు, వాళ్ళ జీవితంలో నటించే స్వభావం పోలేదు ప్రభు. పైకి ఒక వేషం, లోపల ఒక వేషం. ఇదే పాట ఏంటిది? మార్పు చెందిన మాటలు మారవు, మనుషులు కలిసిన మనసులు కలువవు. మార్పు చెందిన మాటలు మారవు, మనుషులు కలిసిన మనసులు కలువవు. చేతులు కలిసిన హృదయము కలువదు, చేతులు కలిసిన హృదయము కలువదు. పైకే వందనాలందురు, మరి వారేలా నీతిమంతులౌదురు. పైకే వందనాలందురు, మరి వారేలా నీతిమంతులౌదురు. మానవులందరూ ఒక్కటేనని, మహిళ మన దేవుడు ఒక్కడేనని. మానవులందరూ ఒక్కటేనని, మహిళ మన దేవుడు ఒక్కడేనని. అందరూ వీణుల విందుగా, అందరూ వీణుల విందుగా. లోకాన జరిగేదే వేరుగా, ఈ లోకాన జరిగేదే వేరుగా. మానవులందరూ ఒక్కటేనని, మహిళ మన దేవుడు ఒక్కడేనని. మానవులందరూ ఒక్కటేనని, మహిళ మన దేవుడు ఒక్కడేనని. హల్లెలూయా. నేను ప్రభు వైపు తిరిగి ఇంచుమించుగా ఒక 55-60 సంవత్సరాల దగ్గర అయింది. మనుషులందరినీ అబ్జర్వ్ చేయగలను నేను. వాళ్ళ పై వేషం ఒకటి ఉంటుంది, లోపల ఒక వేషం ఉంటుంది.
ఈ వేషాలు పనికిరావు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉందా బైబిల్లో? నీ మాట అవునంటే అవునని చెప్పాలి, కాదంటే కాదని చెప్పాలి. అవును కాదు, కాదు అవును అంటే కుదరదు బేరం. దీనితోటే కొట్టుకుంటా వస్తూ ఉంటారు మనుషులు. వాళ్ళని పొగడాల, అస్సలా పొగడకూడదు. తప్పు తప్పనే చెప్పాలి. యథార్థం ఉంటే యథార్థంగానే మెచ్చుకోవాలి. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలి. భక్తి అంటే బ్రతుకు మారుట. నేను రాసిన సూక్తి భక్తి అంటే బ్రతుకు మారుట, బోధించుట అనగా జీవించుట. బోధిస్తావు, జీవించవు నువ్వు, కుదరదు బేరం. చిన్నప్పటి నుంచి నేను అలా ట్రైన్ అప్ అయ్యాను నేను సొంతంగా నా వ్యక్తిగత జీవితంలో. అవునంటే అవునంటాను, కాదంటే కాదు. బంధువు అవని, స్నేహితుడు అవని, ఎవడైనా నాకేం పర్వాలేదు. ఉన్నది ఉన్నట్టే అంట. అవునంటే అవునంటాను, కాదంటే కాదంట. వీళ్ళంతా ముసుగు వేషం వేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. నో నో నో, వద్దొద్దు. ముసుగు వేషం పనికిరాదు దేవుని దగ్గర. దేవుడు హృదయాంతరంగములను పరిశోధించేది దేవుడై ఉన్నా. నీ తండ్రి, నీ ప్రభువు హృదయాంతరంగములను పరిశోధించి నీ హృదయంలో ఏమనుకుంటున్నావో అదే ఉంటుందా పైన? లేకపోతే నీ హృదయంలో ఒకటి చెప్తున్నావు, బయట ఒకటి చేస్తున్నావా? అలా కుదరదు. ఏదైనా ఒకవేళ పొరపాటున అన్నారనుకో, ఎవడన్నా విని ఒరే బాబు పొరపాటు మాట్లాడుతున్నారా అటు సరి చేస్తాడు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పడానికి కుదరదు. అవునంటే అవునంటాం, కాదంటే కాదని. అమ్మ అయినా, నాన్న అయినా, తమ్ముడైనా, చెల్లైనా, బంధువులైనా, ఎవరైనా అది నేర్చుకోవాలి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాను కదా, బహు సమీపంగా ఉండి చూస్తూ ఉంటుంటా, కొంచెం దూరంగా ఉండి కూడా చూస్తుంటున్నాను. ఇక్కడ చెప్పేది ఒకటి, అక్కడ చెప్పేది ఒకటి. నో, నీ హృదయంలో ఇక్కడ ఏది చెప్పావో అక్కడ కూడా అదే చెప్పుట అనేటటువంటిది భక్తి. భక్తి అంటే బ్రతుకు మారుట, బోధించుటనగా జీవించుట అని రాసిన సూక్తి. చాలామంది నటన కలిగినటువంటి వాళ్ళై ఉన్నారు. అంటే భక్తిని ఎగ్జిబిట్ చేస్తారు అంతే, కానీ భక్తి చేయరు, ఎగ్జిబిట్ చేస్తారు. అలా చేయకూడదు మనం. అవునంటే అవును, కాదంటే కాదనే ఉండాలి. అమ్మాయినా నాన్నైనా ఎవరైనా సరే అంతే. అమ్మ నాన్న కూడా కొన్ని పర్యాలు ఏదో తేడా పాడన్నా నువ్వు అవునంటే అవును, కాదంటే కాదని చెప్పాలి వాళ్ళకి. మంచిది. కాబట్టి భక్తి అంటే బ్రతుకు మారుట, బోధించుటనగా ఆ రెండు చేతి చాలు నువ్వు. భక్తి అంటే బ్రతుకు మారాలా, బోధించుటనగా జీవించాలా. మనిషి కనబడినప్పుడు ఒకలాగా ఉంటున్నావు నువ్వు, మనిషి కనబడకపోతే వెనకాల ఉంటుంటావు నువ్వు. అది నీ బ్రతుకు. అది దేవుడు చెప్తాడు చెప్తాడు చెప్తాడు, అప్పుడు నీకు ఇవ్వాల్సినటువంటి ఉపకారం ఏది చేయడు. యాజిటీస్గా ఉండు అంతే. నటించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గర కుదరదు. ఆయన నటించి ఏం చెప్పలేదు, చేసాడు, చెప్పాడు, చెప్పాడు, చేసాడు. మరి నువ్వెలాగున్నావు? అవకాశవాదివి నీవు. నీ అవకాశవాదాన్ని నేనైతే కొంత సహిస్తాను, కానీ రేపు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సహించడు. నటించొద్దు నువ్వు. యాజిటీస్గా ఉండు, ఫ్రీగా ఉండు, ఫ్రీగానే మాట్లాడు. మనిషి దగ్గర మనిషి మాట మాట్లాడకూడదు. మా కుటుంబంలో మా అమ్మ దగ్గర నేను ఏదైతే చెప్పానో మా నాన్నగారికి అదే చెప్తా, మా నాన్నగారికి ఏది చెప్పానో మా అమ్మకి అదే చెప్తా. ఏదన్నా తేడాగా నాకు అంటే చెప్తాను. నువ్వు మాట్లాడిన సమయంలో, మాట్లాడే విధానంలో తేడా ఉంది నీలో. లోపల నీ ఉద్దేశం ఒకటి, పైకి చెప్పేది ఒకటి. అలా ఉండకూడదు. ఏది నీ హృదయంలో ఉందో ఆ ఉద్దేశాన్ని బయటికి చెప్పాలి. నటించడానికి యేసు ప్రభు, మనం నటించి ఆయన నమ్మించలేము. నువ్వు నటించి యేసు ప్రభువును నమ్మించలేవు. అది నీకు నరకానికి తీసుకెళ్తుంది. ఫ్రీగా ఉండు. నీ స్నేహితుడితో ఉన్నావు అనుకో, ఫ్రీగా మాట్లాడు. తమ్ముడు ఇలాగ ఉండకూడదా, జాగ్రత్తగా ఉండరా. మనం నటించం ఎందుకురా? ఏం చెప్తావు అదే చేస్తావు, ఏది చేస్తావు అదే చెప్తాం మనం. అలాగ చాలామందిలో లేదు. అది సహజంగా మానవ నైజం అలాగ ఉంటుంది. కానీ మనం ఏం చేయాలంటే ఏది చెప్తాం అదే చేయాలి, ఏది చేస్తే అదే చెప్పాలి. నా ప్రిన్సిపల్ మరి, నేను అట్లాగ ఉన్నాను. నేను ఇంట్లోనే అలాగ ఉంటాను, ఆఫీసులోనే అలాగే ఉంటాను, ఇక్కడైనా ఒకలాగా ఉంటాను, ఎక్కడైనా ఒకలాగే ఉంటాను. కానీ కొంతమంది ఉన్నారు, జాగ్రత్త. మరి ముఖ్యంగా మీ ఇద్దరు జాగ్రత్త.
మీకు ఎవడు మార్చలేరు, మిమ్మల్ని మార్చడం అసాధ్యమైనటువంటిది. దానికి అలవాటు పడిపోయారు అంతేది. చెప్పినా ఆయన అలాగ అంటాడు లేరా, మనం అంటే కోపం, నువ్వంటే కోపం ఏంటి, వాళ్ళంటే కోపం కాబట్టి ఏంటి. మనల్ని ఒకళ్ళొకళ్ళు దిద్దుకోవాలి, తప్పు ఉంటే తప్పుని చెప్పాలి. మేము అంతేగాని తప్పుని కప్పెట్టుకుని కౌరులు చెప్పడం కాదు. నేను చేయలేను అలాగా, నా చిన్నప్పటి నుంచి అది అలవాటు నాకు. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. బీ ప్లేన్ ఆల్వేస్. వెనకాల ఉంటావు, ప్లేన్గా లేవు నువ్వు చాలా భయంకరుడు, నువ్వు అవకాశవాదివు, నువ్వు ఇక్కడొక మాట మాడతావు, అక్కడొక మాట మాట్లాడతావు. అది పనికిరాదు బేరం. యేసుప్రభు అట్లాంటివాడు కాదు. ఆ మాట, ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదంతే. నువ్వు అలా పడికట్టు అలా నేర్చుకోలేదు. నువ్వు అవకాశవాదిగా మారుతావు. మారొద్దు. ఆ మారేది పూర్తిగా మారు, దేవుని కొరకు జీవించు. మానవుని నమ్మిస్తావు కానీ దేవుని నువ్వు నమ్మించలేవు, అసాధ్యమైనటువంటిది. మరి మీకు దేవుడు ఎలా చెప్పాడు? నాకు మటుకు మాత్రం అలా చెప్పలేదు. నేను చిన్నప్పటి నుంచి అవునంటే అవును, కాదంటే కాదు. కొన్ని చెప్పకుండా నాకు చెప్తూ ఉంటుంటారు మా అమ్మోళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత ఉన్నదే ఉన్నట్టే చెప్తాను. అదేంటి అలా చెప్పావు? అదే కదా, నువ్వు అలాగే ఉన్నావు కదా, అలా చెప్పాను నేనంట. మనుషులకి భయపడి భక్తి చేయక నీవు జెరూసలేం ప్రార్థనా మందిరానికి వచ్చారు కానీ మీలో కొంచెం కూడా మార్పు రాలేదు. చెప్పలేదనుకో, రేపు దేవుడు మమ్మల్ని అడుగుతాడు. చెప్పామనుకో, నీవే భరించాలి. అది జాగ్రత్త. ఎలాగున్నావు అలాగే ఉండు. అందులో ఏదైనా తేడా ఉంటే వాళ్ళు చెప్తే మార్చుకుంటాం. మేము అలా చేసే మరి మీరు ఎలా చేస్తున్నారో నాకు తెలియదు. నీ మాట దేవుని వాక్యంలో ఉన్నారు కదా, నీ మాట అవునంటే అవును, కాదని అన్నాను. ఉందా అలాగా? వెనకాల కూర్చున్న అబ్బాయి ఉందా అలాగా? డచ్చాలు బచ్చాలు ఏవేవో చెప్తావు. విన్నాను. ఇంకా నేను ఏ టైం కూడా అయిపోయింది, నేను పోతాను, నువ్వు తర్వాత వస్తే అప్పుడు ఇరుకులో పడతావు. నీ మాట అవునంటే అవునని ఉండాలి, కాదంటే కాదని ఉండాలి. తమ్ముడు, ఇది పొరపాటురా, ఈ మాట అలాగ అనకూడదు. ఇలాగని మళ్ళా వెనకాల ఇంకో మాట మాట్లాడుతున్నాను. ఎలాగుంది నీ జీవితం? ఎలాగుందమ్మా నీది? తెలియదు అనుకుంటున్నావు నువ్వు. తెలియదంటే ఎట్లా రా చెల్లి? చిన్నప్పటి నుంచి మేము సొట్లన్నీ తీసుకున్నాం. ఎవరైనా పెద్ద దైవజనుడు ఏదని చెప్పాడు అనుకో, అది నాలో తేడా ఉంటే వెంటనే దాన్ని సరి చేసుకుంటున్న లక్ష్యం నాది. ఇప్పుడు కూడా అంతే. మీది అలా లేదు. అప్పుడు అలాగ ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు, మార్పు లేదు. రేపు పొద్దుట దేవుడు అడుగుతాడు, నన్ను అడగడు, నిన్ను అడుగుతాడు. అన్నయ్య చెప్పాడు కదా, అలా నడిచావా? నడవలేదు. నేనేం చేయను, నేను కూడా ఏం చేయను. భక్తి అంటే బ్రతుకు మారుట. నేను రాసిన సూక్తుల్లో అతి ప్రాముఖ్యమైనది. భక్తి అంటే బ్రతుకు మారుట, బోధించుట అనగా జీవించుట. ఈ రెండు సరి చేసుకుంటే భక్తిలో నువ్వు ముందే ఉంటావు, పరలోకంలో కూడా ముందుగానే వెళ్తావు. నువ్వు వేషధారణ పనికిరా చెల్లి, తమ్ముడు. పైన నమ్ముతారు కానీ లోపల నీ అంతరంగం గిల్టీ కాన్షియస్, తప్పుడు అభిప్రాయం ఉంటుంది. డూ ఫస్ట్, ప్రీచ్ నెక్స్ట్. మర్చిపోకండి. ఏంటి అంటే ఏంటి? డూ ఫస్ట్ అంటే మొట్టమొదటి చేయి. డూ ఫస్ట్ అంటే ప్రీచ్ నెక్స్ట్, తర్వాత బోధించు. చిన్నప్పటి నుంచి మాకు అలవాటేది. మేము అలాగే ఉంటాం. ఆఫీసులో ఉన్న అలాగే ఉంటాం, ఇంటికి వచ్చిన అలాగే ఉంటాం, ఫ్రెండ్స్తో మాట్లాడినా కూడా అలాగ ఉంటాం. నువ్వు అలాగ ఉండవు. నువ్వు వెనకాల కూర్చొని ఉన్నావు, మాటకారి. ఎంత బోధించానో మీకు చెప్పినా నీకు నచ్చదు. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. వాడు చెప్పాడు కదా, ఎన్నిసార్లు చెప్తా ఉన్నాడు. అది కనీసం కొంచెమన్నా తీసుకున్నావా? తీసుకోలేదు. గెట్ అవుట్, ఐ డోంట్ యాక్సెప్ట్ యూ, గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్ అంటే అప్పుడు అన్నయ్య చెప్పాడురా బాబు. మేము మా మీద కక్షతో చెప్పాడు అనుకున్నాం. మేము అదే అక్కడి నుంచి అదే పోతాం. ఎందుకంటే భక్తి అంటే బ్రతుకు మారుట, బోధించుటనగా జీవించుట. నేను రాసిన సూక్తుల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి మాట. భక్తి అంటే బోధించడనగా. మరి జీవిస్తున్నావా? నువ్వు జీవించగలుగుతున్నావా? జీవించగలగలేకపోతున్నావు. నువ్వు మస్కా ఎత్తుంటావు. వద్దు.
ఉన్నది ఉన్నట్టు చెప్పు, తప్పు అయితే వాళ్ళు సెటరేట్ చేస్తారు, దాన్ని సరి చేసుకుంటాం మనం. అదే కష్టమైనటువంటిది. అందులో నేను చూసినటువంటి వాళ్ళు అందరూ అలాగే ఉన్నారు. అలా ఉండొద్దు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఆ మాట విని మార్చుకుందరు ఈ అమ్మాయి, ఆ మాట విని తన యొక్క తత్వాన్ని మార్చుకున్నాడు ఈ అబ్బాయి అన్నట్టుండాలి. నటించక, ఓ బడుద్దాయి నటించకరా, నటించకమ్మా, నటించుకో. ఇక్కడ నటిస్తావు, అక్కడ నటించడానికి కుదరదు. అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి అంటాడు. అక్రమము చేయవారులారా అందులో మీరుంటారు. అప్పుడు ఏడుస్తారు. అన్నయ్య చెప్పాడు కానీ మనకు నచ్చలేదా మాటలు. నీకు నచ్చే మాటలు ఇక్కడ చెప్పరు, దేవునికి నచ్చే మాటలే చెప్తారు. అది నీకు ఇష్టం ఉండదు. విన్నావు కదా, నువ్వు సరి చేసుకోలేదు, పో పో, గెట్ అవుట్ అంటాడంతే. నీకు ఇంక మరలా అక్కడ అయ్యా ఉండండి, నేను చెప్పనివ్వండి కొన్ని విషయాలు, నువ్వేం చెప్పక్కర్లేదు, ఇన్ని సంవత్సరాలు చూశాను, ఇప్పుడు కూడా నువ్వు అలాగే ఉన్నావు. జాగ్రత్తగా బ్రతుకుదాం మనం. మనుషులు మెప్పించడానికి నువ్వు రావద్దు, దేవుని మెప్పించాలా. నీవు నడండి అంటావు, నువ్వు నడిచేవా? ఆ ఉద్దేశం నీలో ఉందా? వాళ్ళు నడవంటున్నావు అంతేగాని నువ్వు నడవట్లేదు కదా. నడిచేవి లేదు, దేవునికి తెలుసు, నీకు తెలుసు. కాబట్టి మోసపోకుడి మనుషుడి, ఓ మనుషుడా, మనుషుడు ఏం విత్తునో ఆ పంట కోస్తాడు. ఏ పంట అయితే నువ్వు విత్తుతావు, రేపు వెళ్ళాక ఆ పంటే కోస్తావు నువ్వు. ఇప్పుడు నువ్వు సరి చేసుకోలేదు అనుకో, గీరగా కళ్ళు నెత్తి మీదకి వచ్చినాయి అనుకో, ఏంటి ఆడు అలాగంటే, నేను అంటాను, నిన్ను అంటాక హక్కు నాకుంది, కానీ నువ్వు దిద్దుకోపోతే బాధపడేది నీవే. ఇందులో పక్షపాతం ఏమి లేదు. మా తమ్ముడైనా అలాగంట, మా అమ్మ అయినా అంట, మా కుటుంబీకులనైనా అంటాను నేను. నటించొద్దు, దేవుని మెప్పించు. మందిరంలో ఉన్నప్పుడు ఎంతో ఒదిగి మూదిగి ఉంటుంటారు, బయటికి వెళ్ళాక ఇలా అంత దొంగేషాలు వెళ్ళాయి. ఎక్కడున్నాను ఒక్కలాగే ఉండాలా, నా రూల్ అది. నేను చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్న పద్ధతి అదే నీకు బోధిస్తా. నీకు నచ్చదు, ఆ తర్వాత అప్పుడు ప్రభు అడుగుతాడు. ఆయన తల మొత్తుకుని చెబుతున్నాడు కదా, మరి నువ్వు ఎందుకు మార్చుకోలేదు? నువ్వు భక్తి ఉన్నట్టు నటింతవే. నువ్వు భక్తి కలిగినోడు భక్తి లేనోడు నేను ఆత్మలో నిన్ను గ్రహించగలను. ఇక్కడ ఎలాగ ఉంటావు, ఇంకో దిక్కు ఇంకోలాగా ఉంటావు. ఎక్కడైనా ఒకలాగే ఉండాలి, అది భక్తి అంటే. అందుకు నేను రాసిన సూక్తుల్లో భక్తి అంటే బ్రతుకు మారుట, బోధించుటనగా జీవించుట. జీవిస్తున్నావా నీవు? మందిలో ఉన్నప్పుడు ఎంతో ఒదుగుంటున్నావు నువ్వు, మందిలో ఉన్నప్పుడు ఎంతో బుద్ధిమంతురాలాగా అందగత్తిగా అందం కలిగినటువంటి వ్యక్తిగా నటిస్తున్నావు నువ్వు. హృదయం అలా లేదు. వస్తువు ఒకటే విధంగా ఉందనుకో, ఎక్కడ తీసుకెళ్ళేది ఒకలాగే ఉంటుంది. అది అమ్మేటప్పుడు ఒకలాగే ఉంటుంది, అది దాచినప్పుడు ఒకలాగే ఉంటుంది. నటించొద్దు. చాలామంది నటిస్తూ ఉన్నారు. తమ్ముడు నువ్వు కూడా అలాగే ఉన్నావు, నీవు అలాగే ఉన్నావు. నటించొద్దురా. అది ఇది ఇక్కడే దిద్దేసుకుందాం, పోద్ది. దరిద్రం దురద వచ్చింది ఇక్కడే గోకేసుకుందాం, పోద్ది. సంవత్సరాల తరబడి మిమ్మల్ని చూస్తున్నాను నేను. అప్పుడు అలా ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావు. ఇంక బోధ ఎందుకు? మా బోధ మతి లేక మేము గోక్కోవటమే మా భక్తి. నన్ను నువ్వు ఆఫీసులో ఉన్న అలాగే చూస్తూ ఉంటావు, నేను ఉంటాను. బయట వచ్చిన అలాగే ఉంటా, ఎక్కడైనా ఒకలాగే ఉంటాను నేను. అలాగా ప్రాక్టీస్ చేసుకున్నాను నేను, నాకు నేనే తర్ఫీ చేసుకున్నాను. నాలో ఉన్న లోపాలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ సరిపెట్టుకున్నాను నేను. నువ్వు సరిపెట్టుకో, దొంగవు నువ్వు. ఇక్కడ ఒకలాగా ఉంటావు, అక్కడ ఒకలాగా ఉంటావు. ఎక్కడైనా ఒకలాగే ఉండాలి. బంగారం గీటికి ఎక్కడైనా ఒకలాగా ఉంటుంది, కాకినాడలో తీసుకెళ్ళి గీటెట్టినా ఒకలాగే ఉంటుంది. దాని నైజం అది. కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోవాలి. భక్తి అంటే అందుకునే అన్నాను నేను, సింపుల్ విషయం నీకు. భక్తి అంటే బ్రతుకు మారుట, బోధించుటనగా జీవించుట అని చెప్పాను నేను. అన్నయ్య అలాగ నేను అలాగే నేర్చుకున్నాను. నేను మరి చిన్నప్పటి నుంచి అలా నేర్చుకున్నాను. అవునన్ను అవునంటాను, కాదంటే కాదే. ఇంకెవరు ఏమన్నా అంతే. అది
ఎందుకంటే కాన్షియస్ నాకు తెలుసు కదా, నా మనస్సాక్షి భిన్నంగా నేనేం మాట్లాడను. మనస్సాక్షి భిన్నంగా ఉండే మనుషులు ఉన్నారనుకో, వాళ్ళ దగ్గర మౌనంగా ఉంటాను, ఏం మాట్లాడను, చెప్పినా చేయను. నువ్వు ఎన్ని సంవత్సరాలు నీకు చెప్పినా అలాగే ఉంటావు, అక్కడే కూర్చుంటావు. నువ్వు సిగ్గు లేదు నీకు. మనస్తత్వం అంతరంగం మార్చబడినటువంటి వాడి యొక్క మనసు చాలా బాగుంటుందండి. ఎవరు చిన్న పిల్లోడు చెప్పినా దాన్ని దిద్దుకుంటాడు, నటించడు. నువ్వు మరి నటిస్తున్నావు, భక్తి మందిరంలో ఉంటే ఒకలాగా ఉంటున్నావు, ఇంటి దగ్గర ఒకలాగా ఉంటున్నావు, స్నేహితుల దగ్గర ఒకలాగా ఉంటున్నావు, బంధువుల దగ్గర ఒకలాగా ఉంటున్నావు. ఇది భక్తా? కానే కాదు. ఎప్పుడు ఒకలాగే ఉండాలి. ఏమో మరి చదువుకున్నది నాలో అలాగే ఉన్నాను, ఇంకా ప్రభువు నన్ను దిద్దిన తర్వాత అలాగే నేర్చుకున్నాను నేను. మనిషి దగ్గర మనిషి మాట దౌర్భాగ్యురాల. మనుషులు నీకేం చేస్తారమ్మాలో, ఇక్కడ ఏదో సహాయం చేస్తారు, పరలోకానికి వెళ్తాక అవి పనికిరావు, అతుకులు పనికిరావు. ఏమో మరి నేను చిన్నప్పటి నుంచి అలా నేర్చుకున్నాను. వాళ్ళు ఏదన్నా అబద్ధం ఆడారు అనుకో, అబద్ధం చెప్తాను. ఊరి అన్నయ్య దగ్గర ఏదన్నా అంటే అది చెప్పేస్తాడు. వాళ్ళకే భయం, నీకు భయం లేదు. ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఒదిగి భక్తి కలిగినటువంటి దానిగా నటిస్తూ ఉన్నావు. నువ్వు నటిస్తూ ఉన్నావు. నటన భక్తికి పనికిరాదు. దిద్దుకోవాలి, సరి చేసుకోవాలా, మాటలు సరి చేసుకోవాలా, తలంపులను సరి చేసుకోవాలా, ఉద్దేశాలను సరి చేసుకోవాలా. లోపల ఎలా ఉన్నావు బయట అలాగ ఉండాలా. మనిషి దగ్గర ఒక మనిషి మాట ఉంటుంది నీది. ఆకారం కూర్చున్న మహానుభావ, జాగ్రత్త. కాబట్టి అందుకు నేను రాసిన సూక్తుల్లో కొన్ని వేలు సూక్తులు రాశాను. భక్తి అంటే బ్రతుకు మారుట, బోధించుట అనగా జీవించుట, రెండే రెండు. అది చేతనా? మనిషి దగ్గర మనిషి మాట, మనిషి దగ్గర ఒక రూపం, అమ్మ దగ్గర ఒక రూపం, బంధువుల దగ్గర ఒక రూపం. అదేం కాదు, ఏ రూపం ఉందో ఆ రూపమే చూపించు. అప్పుడు ఏమవుద్దంటే వాళ్ళు దిద్దుతారు, ఆ దిద్దిని సరి చేసుకుంటాం, అంతే. భయం ఎందుకు? క్రైస్తవుడు అంటే పిరికి పంద కాదురా, పిచ్చోడా. నువ్వు పిచ్చి దద్దమ్మో రావు. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉన్నాను అలాగే ఉన్నావు, మార్పు లేదు. భక్తి అంటే బ్రతుకు మారుట, బోధించుటనగా జీవించుట. నేను రాసిన సూక్తుల్లో కొన్ని వేలు సూక్తుల్లో మొట్టమొదట రాసినటువంటిది అది. భక్తి అంటే బ్రతుకు మారిందా? నువ్వు ఎక్కడ నన్ను చూసినట్టే ఆఫీసులో చూసినా ఒకలాగే ఉంటాయి, 10 మంది దగ్గర చూసినా ఒకలాగే ఉంటాను. 10 మంది దగ్గర కూడా తప్పు ఉంటే తప్పు అని చెప్తాను. డిపార్ట్మెంట్లో కూడా అలాగే ఉండేవాడిని. కాబట్టి అలా ఉన్నావా, నేర్చుకోవాలి. అవును, పరలోకానికి వెళ్ళి కూడా అలాగే ఉంటాడు. మారువేషాలు ఉండవు. ఏంటి మారువేషాలు ఉండవు? మా సిఎల్టీఎక్స్ వాళ్ళు అందరూ మారువేషాలు ఉంటాయి. డబ్బు కావాలి వాళ్ళకి, లాభం చేస్తారు. నేను అదేం చేయను. తమ్ముడు ఇంకా సరిగా ఉండాలయ్యా, నీ పద్ధతి పైన ఒకలాగా ఉంది, లోపల ఒకలాగా ఉంది, నేను భరించలేను. ఎవరన్నా భరించి వాళ్ళ దగ్గరికి పో. బంగారం కొంటావు, బంగారం కొన్నప్పుడు దాన్ని ఏం చేస్తావు? నాట్లు పెడతావు. ఆ ఘాట్లు పెట్టినప్పుడు ఎక్కడెక్కడ రంగు మారుందో కనిపెడతావు. నాకు అక్కర్లేదంట. మరి నిన్ను అలా కట్ చేస్తూ ఉంటే నీ అంతరంగంలో యథార్థత అనేది ప్రేమించినవా? అమ్మ దగ్గర ఒక మాట, మనిషి దగ్గర మనిషి మాట. మనిషి దగ్గర మనిషి మాట కూడా చెప్పేటప్పుడు, తమ్ముడు మనం మాట్లాడుకో, మన ప్రభువు నమ్ముకున్నాం. బంగారం ఉంది, బంగారం లోపల 24 క్యారెట్లు ఉంటే పైన కూడా 24 ఉంటుంది, ఉండదా? ఏరా తమ్ముడు, ఎందుకంటే బిజినెస్ మీద తిరుగుతుంటావు కదా. బంగారం ఏమో కీటి పైకి ఒకలాగా వచ్చి లోపల ఒకలాగా ఉంటే కొనుక్కుంటాడు ఎవడన్నా? అలా కొనుక్కోవాలా నిన్ను సోదరుడా. మనుషుడు ఎంత తెలివిగా ఉంటే దేవుడు ఇంకెంత జాగ్రత్తగా ఉంటాడు. ఆయన మనం చూసినప్పుడు అంతరంగాన్ని చూస్తాడు. వీడు నాడి ఎలాగుంది, లోపల నాడి ఎలాగుంది, బయట ఎలాగుంది. ఊరి మీద తిరుగుతుంటారు కదా వీళ్ళు నటనలు. ఎన్ని నటనలు అంటే అన్ని నటనలు. అలాగైతే కానీ బతకలేవండి బాబు. ప్రజలు అలాగ ఉన్నారంటారు, ప్రజలు అలాగ ఉంటారు, వాళ్ళకి అక్కర్లే.
ప్రజలు ఈ లోకంలో ఏదో డబ్బు సంపాదించుకోవటం, జీవించడం. కానీ క్రైస్తుడు అలా కాదు. నీవు అవునంటే అవును, కాదంటే. మా చిన్నప్పుడు సైతం కూడా అవునంటే అవును, కాదంటే కాదని ఉండేవాడు. వాళ్ళు అడిగారు అనుకో, నన్ను ఉన్నది చెప్పేసేవాడు. వీడి దగ్గర దాయడం కుదరదు, వీడికి ఇలాంటి బేరాలు చెప్పకూడదు. వాళ్ళు మార్చుకున్నారు అంతే, నేను మార్చుకోను. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉన్నదా? పిచ్చి పిల్ల, పిచ్చి అమ్మ. ఇక్కడ మస్కా కొడుతున్నారు మీరు సంఘంలో. అది నీకు ఎత్తి చెప్పలేదనుకో, రేపు చెప్పలేదంటావు, నువ్వే అంటావు. అప్పుడు నన్ను పట్టుకుంటాడు ఆయన. నేను ముందే చెప్పానుకో, నీవు దిద్దుకోలేదుకో, నిన్ను పట్టుకుంటాడు. అందుకనే డిపార్ట్మెంట్లో ఉండేటటువంటి వాళ్ళు హుస్సేన్ గాడికి ఏది కన్సీల్ చేసి చెప్పకూడదు, చెప్తూ ఉన్నది చెప్పేస్తాడని. అలాంటి మడత మాటలు నాకు బోధించినా నేను వినను, చెప్పమన్నా నేను చెప్పను. అందుకు వాళ్ళు ఏం చేస్తారంటే, హుస్సేన్ గాడికి ఇది ఏం చెప్పకూడదు, ఆడు ఆ బేరం ఇంకోటి ఎవడో చెప్పాడు చెప్పేస్తాడని చెప్పి. అవును తమ్ముడు, నీ మాట అవునంటే అవునని ఉండాలా, కాదంటే కాదని ఉండాలా. నీ కుమార్తె అమ్మా జాగ్రత్త, నిద్రపోక ఏమిటి. వాళ్ళకి అలాగే ఇప్పుడైతే నేర్పే వాళ్ళు నేర్చుకుంటారు చిన్నప్పుడు. అమ్మ దగ్గర ఒక మాట, బాబు దగ్గర ఒక మాట, అయ్యే నేర్చుకుంటాడు, అయ్యే మాట్లాడతాడు. చివరికాడు పట్టబడతాడు, ఇచ్చేస్తానికి జారడు. నీ మాట అవునంటే అవునని ఉండాలా, కాదంటే కాదని ఉండాలా. నువ్వు ప్రభువుని నమ్ముకున్న నీవు ఇది తరిఫీ చేసుకోపోతే ఈ మాటలు బట్టి నిన్ను శిక్ష విధిస్తాడు దేవుడు. ఈ లోకంలో డబ్బు ఉంటుంది, శాశ్వతమా? నాకు పెళ్ళైనప్పుడు ఎన్నెన్నో బంగారం ఇవన్నీ ఇచ్చారు. మరి ఏ పేదోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేది, తమ్ముడు తీసేసింది. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉందా? నువ్వు ఒప్పుకుంటావు? నీ మనస్సాక్షికి ఆన్సర్ ఇవ్వగలవా? నీవు ఇవ్వలేవు. ఇప్పుడు సరి చేసుకోండి మీరు, లేకపోతే అక్కడ మీరు పట్టబడతారు. అప్పుడు అడుగుతాడు దేవుడు. అన్నయ్య చెప్పాడు కదా, ఆయన చేసి చెప్పాడు, మరి నువ్వు విన్నావు కదా, చేసేవా నువ్వు? నటన. డోంట్ డూ ప్రిటెన్షన్, దట్ ఈజ్ నాట్ గుడ్ ఎట్ ఆల్. నువ్వు ఎలాగున్నావు అలాగే ఉండు. నీలో ఉన్న లోటు ఏదని చెప్తే దాన్ని సరి చేసుకో. మరి నేను అలా సరి చేసుకున్నా. ఎవరి సొమ్ము కానీ ఎవరి డబ్బులు కానీ ఒక్కటి కూడా ఆశించలేదు. నాకు పెళ్ళైనప్పుడు ఏమా బంగారు ఉంగరం కొంది ఈ దీనికి. ఒకసారి నేను ఒక అబ్బాయిని చూశాను, వాళ్ళ పేదోళ్ళు. ఆ రింగు తీసి, బాబు ఇది ఉపయోగించుకుంటాను. మనీ ఈజ్ నాట్ ప్రైమరీ, మ్యాన్ ఈజ్ ప్రైమరీ. ఓ పిచ్చోడా, వెనకాల ఉన్న దొంగ పిచ్చోడా. అవునంటే అవును, కాదంటే కాదని నీ మాట ఉన్నప్పుడు అదే భక్తిరా. అవునంటే అవును, కాదంటే కాదు.